లోకల్ టాక్. రంగారెడ్డి జిల్లాలో అత్యంత కీలకమైన పట్టణ నియోజకవర్గంగా రాజేంద్రనగర్ కు ప్రత్యేక గుర్తింపు. ఇది చేవెళ్ల లోక్సభ పరిధిలోకి వచ్చే వ్యూహాత్మక అసెంబ్లీ సెగ్మెంట్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, విద్య, రియల్ ఎస్టేట్ కేంద్రంగా ముఖ్యంగా గుర్తింపు అనేది చెప్పుకోవచ్చు. ఇక మినీ ఇండియాగా పేరొందిన వలస ఓటర్ల ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గం. ఇక 2014 ఎన్నికల్లో ప్రకాష్ గౌడ్ టీడీపీ తరపున విజయం సాధించారు. అదేవిధంగా వైసీపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్పై 25,881 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2018లో ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్, ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక టీడీపీ కూటమి అభ్యర్థి గణేష్ గుప్తాపై 58,112 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక 2023లో ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ తరపున వరుసగా మరోసారి విజయం సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డిపై 32,096 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఇక రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన పట్టణ నియోజకవర్గాల్లో రాజేంద్రనగర్ ఒకటి. గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ, ఐటీ కారిడార్ అభివృద్ధి, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ స్థాయిలో స్థిరపడిన సెక్టార్లు, ముఖ్యంగా మైనారిటీ ఓటర్లు, మధ్యతరగతి కుటుంబాల కలయికతో ఈ స్థానం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అభివృద్ధి పనులు ప్రజలకు అందుబాటులో ఉండటం, అన్ని వర్గాలతో సమన్వయం, క్యాడర్పై పట్టు వంటి అంశాలు ప్రధాన రాజకీయ బలాలుగా కనిపిస్తూ ఉంటే, పట్టణ సమస్యల పెరుగుదల, ట్రాఫిక్ ఒత్తిడి, మౌలిక వస్తువులపై ప్రజల అంచనాలు, బీజేపీ పెరుగుతున్న ప్రభావం వంటి అంశాలు సవాలుగా మారుతూ ఉన్నాయి. మరి రాజేంద్రనగర్ రాజకీయ సమీకరణాలలో ప్రధానంగా కనిపిస్తున్న బలాలు, బలహీనతలేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రాజకీయ బలాలు ఏంటో చూద్దాం. వరుస విజయాలతో అజేయ ఇమేజ్. రాజేంద్రనగర్ రాజకీయాల్లో అత్యంత బలమైన అంశం వరుస విజయాల ద్వారా ఏర్పడిన విశ్వసనీయత. అదేవిధంగా ఎన్నికలు మారినా, ప్రత్యర్థులు మారినా, రాజకీయ పరిస్థితులు మారినా ఓటర్లలో స్థిరమైన మద్దతు కొనసాగడం పెద్ద బలంగా మారింది. నియోజకవర్గంలో వ్యక్తిగత ఇమేజ్ పార్టీ కంటే ఎక్కువ ప్రభావం చూపుతుందనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే ప్రతి ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు ఇది కఠినమైన పోరాటంగా మారుతుంది. అన్ని వర్గాల్లో విస్తరించిన సామాజిక సమీకరణ. రాజేంద్రనగర్లో బీసీలు, మైనార్టీలు, ముఖ్యంగా సెటిలర్స్, మధ్యతరగతి కుటుంబాలు, గ్రామీణ ఓటర్లు ఇలా విభిన్న వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల మధ్య సమతుల్య సంబంధాలు కూడా కొనసాగించడం కావచ్చు. అదేవిధంగా ప్రధాన రాజకీయ బలంగా నిలిచింది. ఒకే వర్గానికి పరిమితం కాకుండా విస్తృత మద్దతు ఉండటం అనేది ఎన్నికల సమయంలో కీలక మారుతుంది. ముఖ్యంగా ఇప్పుడు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమాన పట్టు. రాజేంద్రనగర్ ప్రత్యేకత ఏమిటంటే, ఒకవైపు ఆధునిక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు ఉండగా మరోవైపు గ్రామీణ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ రెండు వర్గాల ఓటర్లతో సమాన సంబంధాలు కొనసాగించడం వల్ల రాజకీయంగా ప్రత్యేక ఆధిపత్యం ఏర్పడింది. గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధి ద్వారా రెండు వర్గాల మద్దతు అనేది పొందగలిగారు. ఇక ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం. ప్రజా సమస్యలపై స్పందించే నాయకత్వం అనే ఇమేజ్ నియోజకవర్గంలో బలంగా ఉంది. స్థానిక కార్యక్రమాలు, సామాజిక వేడుకలు, ప్రజా సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం కనిపించడం వల్ల ప్రజలతో అనుబంధం పెరిగింది. ఇదే ఎన్నికల సమయంలో వ్యక్తిగత ఓటు బ్యాంకుగానైతే మారుతోంది. ఇక సెటిలర్స్ ఓటర్లలో మంచి గుర్తింపు. రాజేంద్రనగర్లో భారీ సంఖ్యలో ఆంధ్ర, రాయలసీమ మరియు ఇతర రాష్ట్రాల ప్రజలు స్థిరపడ్డారు. ఈ సెటిలర్స్ వర్గంలో ఏర్పడిన మంచి గుర్తింపు రాజకీయంగా పెద్ద అడ్వాంటేజ్గా మారింది. ఈ వర్గం సాధారణంగా స్థిరత్వం, అభివృద్ధి, భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది.